అష్టవక్ర మహాగీత, దీనికి మహాగీత అని పేరు పెట్టింది కూడా ఓషో. అంతకుముందు ఎవరన్నారో తెలీదు, బట్ కామన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అష్టావక్ర గీత. సో అష్టావక్ర గీత యొక్క కోర్ ఏమిటంటే సెల్ఫ్ ఎంక్వైరీ. ఇది చాలా లోతైన నిగూఢమైన భావాలతో నిండి ఉన్న ఒక అరుదైన టెక్స్ట్ ఇది. ఇందులోని ప్రతి పదం, ప్రతి మాట జస్ట్ భాషకు సంబంధించినవి కాదు, భాషాతీతం. ఇది వినడానికి ఒక రాడికల్ టెక్స్ట్ లాగా అనిపిస్తుంది. చాలా పురాతన గ్రంథాల్లో, చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లో చదివేవాడికి, వినేవాడికి స్పేస్ ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు వ్యాఖ్యలు చేయడానికి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తగ్గట్టు ఆపాదించుకోవడానికి. అష్టావక్ర మహాగీతలో ఆ స్పేస్ లేదు. సో అష్టావక్ర మహాగీత